హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. మరి ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టు అంటే ఆగస్టు 1వ తేదీన వర్గీకరణ సంబంధించిన తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ నెల 4వ తేదీన వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆ తీర్పు చెల్లదు అంటూ వేసినటువంటి పిటిషన్లు ఏదైతున్నాయో ఆ పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు మరొక తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన విషయంలో 2-3 రోజులుగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది అది వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇది నిజంగా మాకు జరిగిన న్యాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో మరి ఇది ఏ రకమైనటువంటి తీర్పు, రేపు రానున్న రోజుల్లో మరి ఈ తీర్పును ఆధారం చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి ఏంది అనే అన్ని విషయాలను మనతో చర్చించడం కోసం ఎంఆర్పిఎస్ ఫౌండర్ సెక్రటరీ వ్యవస్థాపన అంటే దాన్ని పెట్టాలనే ఆలోచన చేసిన వాళ్ళలో చాలా ప్రముఖ వ్యక్తి కృపాకర్ మాదిగ గారు ఉన్నారు. మరి ఇంతకు ముందు కూడా మన ఎన్ఎన్ మీడియాలో అన్న ఇంటర్వ్యూ చూసాం. దాదాపు 1.5 గంటలకు పైగా వర్గీకరణ అంశాన్ని ఎంతో లోతైనటువంటి విషయాలతో చర్చించడానికి మరి గత నెలలుగా జరుగుతున్నటువంటి అన్ని పోరాటాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో అనాలిసిస్ కావాల్సి వస్తుందో అక్కడికి వెళ్ళి అన్న మాట్లాడుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం. మనం ఎన్ఎన్ మీడియాలో కూడా చాలా వీడియోలు ప్రచారం చేయడం జరిగింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మరో తీర్పు మీద మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. మొన్న 4వ తారీఖున మళ్ళీ తీర్పు వచ్చింది. మిమ్మల్ని మొదటిసారి ఏమో ఆగస్టు 1 తీర్పు మీద చేయడం జరిగింది. ఇది 2వ తీర్పు. అయితే ఇక్కడ చాలా మంది అంటే ఎవరైతే వర్గీకరణ వద్దు అనుకుంటున్న వాళ్ళు ఏమో అసలు సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోదు పిటిషన్, అది రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకోవాలి కదా అంటున్నారు. మన సుప్రీంకోర్టు ఇచ్చిందేమో ఆల్రెడీ మేము ఫైనల్ చేసినాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆ సుప్రీంకోర్టు 4వ తారీఖు ఇచ్చిన తీర్పు ఏదో ఆ తీర్పును ఎలా అర్థం చేసుకోవచ్చు, ఆ తీర్పుకు సంబంధించిన విషయంలో వర్గీకరణ పిటిషన్లపై కొట్టేయడం అనేది అది సరైనదైనా కాదా అనే విషయం మీద ఏం మాట్లాడుకోవచ్చు? మొదటిగా N9 టీవీ వీక్షకులకు అట్లాగే రాకేష్కు వందనాలు. శుక్రవారం నాడు అంటే 2024 అక్టోబర్ 4వ తేదీ నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మరొక చారిత్రకమైనటువంటి తీర్పునిచ్చింది. అదేంటంటే 2024 ఆగస్టు 1 నాడు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలలో మరింత వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలకి జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యతలతో కూడిన పంపిణీ న్యాయం జరగాలి అని ఏదైతే ఒక చారిత్రకమైనటువంటి తీర్పునిచ్చిందో ఆ తీర్పుని మరొకసారి ఇది సరైందే, దీన్ని పునఃసమీక్షించేది ఇటువంటిది ఏమీ లేదిగా, మేము ఇచ్చిన తీర్పు సరైందే అని చెప్పింది అంటూ ఈ నెల అంటే అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం నాడు 32 పిటిషన్లు మొదటి తీర్పుకు వ్యతిరేకంగా దాఖలు చేశారు. ఎవరు ఈ దాఖలు చేసిన వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి మాల సంఘాలు, మాల ప్రముఖులు, మాల వ్యక్తులు కొందరు, అట్లాగే వీళ్ళ ప్రేరేపణతో కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి తమిళనాడులో కొంతమంది పరయ, అట్లాగే కర్ణాటక రాష్ట్రంలో కొలియా, అలాగే ఉత్తరప్రదేశ్లో చమార్ జాటోలు, అట్లాగే బీహార్లో పాశ్వాన్లు, అలాగే మహారాష్ట్రలో మహర్లు, ఇలా ఒక గుప్పిడి కులాలకు సంబంధించినటువంటి కొంతమంది ఒక 32 పిటిషన్స్ని మొదటిచ్చిన తీర్పు సరైంది కాదు, దాన్ని పునఃసమీక్ష చేయండి, ఇది సరైంది కాదు అని చెప్పినని వాళ్ళు దాఖలు చేయడం జరిగింది కేసును. వీటన్నిటినీ కూడా విచారించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని 7 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏదైతే ఉందో వీళ్ళు ప్రాథమిక విచారణ జరిపి ఇందులో పునఃసమీక్షించడానికి ఏమీ లేదు అని చెప్పి కొట్టివేయడం అనేది జరిగింది. మొదట ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది సరైందే, ఎప్పటికీ అదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది. సో ఈ తీర్పు మీద, ఈ 2వ తీర్పు మీద కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అట్లాగే
వర్గీకరణ కోసం కృషి చేస్తున్నటువంటి అన్ని సంఘాలు, కమ్యూనిటీస్, ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా అంటే పంపిణీ న్యాయాన్ని కోరుకుంటున్నటువంటి రెండు రాష్ట్రాల దేశంలోని సమాజము, పౌరులు, సంఘాలు, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రెండవ తీర్పు కూడా స్వాగతిస్తున్నాము. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి, ప్రధాన న్యాయమూర్తికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరొకసారి. అలాగే ఈ వర్గీకరణ వ్యతిరేకులు ఎవరైతే వెళ్ళారో 32 పిటిషన్లు వేసినటువంటి వాళ్ళకి శాశ్వతమైనటువంటి భంగపాటు జరిగింది. వాళ్ళ దింపుడు కల్లో ఆశలన్నీ కూడా వమ్మైపోయినాయి. చాలా అన్యాయంగా వాళ్ళ పిటిషన్లు వేయటము, దాన్ని అంతే న్యాయబద్ధంగా వాటిని కొట్టివేయడం అనేది సుప్రీంకోర్టు చేసింది. సమాజం ఆశించినట్టుగా, బాధితులు ఆశపడ్డట్టుగా, సంఘాలు, నాయకత్వాలు, మేధావులు ఆశించినట్టుగా పంపిణీ న్యాయం కోసమే మళ్ళీ మరొకసారి ఒక పునరుద్ఘాటన జరిగింది. ఈ రెండవసారి శుక్రవారం నాటి 4వ తేదీ నాటి అక్టోబర్ 4వ తేదీ నాటి తీర్పు ద్వారా మరొకసారి పంపిణీ న్యాయము, సామాజిక గౌరవము, మరింత వెనుకబడ్డ కులాలకి ప్రాధాన్యతలతో కూడినటువంటి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఒక నిర్ణయాత్మకంగా వ్యవహరించిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయంలో మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే అంటే ఈ ఆగస్టు 1న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా అనే విషయం ఇక్కడ కూడా చాలా మంది, అంటే నేను మీతో పాటు చాలా మంది ఇంటర్వ్యూ చేసిన, ఇంటర్వ్యూలు కూడా కొంతమంది వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళని చేస్తున్నారు, లేని పూర్వకాలు డిస్కస్ పెడుతున్నారు అని చెప్పేసి చాలా మంది చాలా కామెంట్ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించిన విషయంలో చాలా మంది చేసిన ఆరోపణ ఏంటి అంటే ఆ తీర్పు కూడా తీర్పు కాదు, స్టేట్మెంట్ చేయలేదు, అంటే కేవలం సలహాలు మాత్రమే ఇచ్చారు. వాటిని ఏ విధంగా చేయాలి, ఇంప్లిమెంట్కి సంబంధించిన విషయంలో ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు తప్ప ఈ వర్గీకరణ చేయండి అనే మాట వాళ్ళు చెప్పలేదు అనేది ఒక మాట్లాడుతున్నారు. అసలు ఆగస్టు 1 ఇచ్చినటువంటి తీర్పు ఏదో ఆ తీర్పులో ఏముంది, దానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి కూడా దాన్ని తీర్పు చదవకుండానే స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది విమర్శ చేస్తున్నారు. దాన్ని రద్దు చేసుకోవచ్చు. ప్రభుత్వాలకి అంటే తీర్పు అనేక రూపాలలో ఉంటుంది. సుప్రీంకోర్టు అయినా, హైకోర్టులు అయినా ఇచ్చేటువంటి తీర్పుల స్వభావం ఎట్లా ఉంటుంది, అనేక రూపాలలో, అనేక మార్గాలలో అది చేస్తుంది. ఒకటి ఆదేశాల రూపంలో ఉంటుంది. ఆదేశాల రూపంలో ఒక రకమైన తీర్పులు ఉంటాయి. వ్యవస్థలకి సలహాల రూపంలో ఒక రకమైన తీర్పులు ఉంటాయి. అట్లాగే వ్యాఖ్యానాల రూపంలో కొన్ని తీర్పులు ఉంటాయి. సో ఇట్లా ఆదేశాల రూపంలోనూ, వ్యాఖ్యానాల రూపంలోనూ, సలహా రూపంలో ఉంటాయి తీర్పులు ఎప్పుడు కూడా. అంటే అవి మంచి సలహాలే చెప్పేది. వ్యాఖ్యానించినా మంచిగా వ్యాఖ్యానిస్తుంది, లేదు సలహా చెప్పినా మంచిగా సలహా చెప్పుద్ది, లేదు ఆదేశించినా మంచిగా ఆదేశిస్తుంది. దాని రూపాలు, దాని వేస్ అండ్ మీన్స్ ఏదైతే ఉందో ఈ రూపాలలో తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సలహా చెప్పింది, ఆదేశం ఇవ్వలేదు కదా అని అంటే అది సగం తీర్పే, లేదా అసలు తీర్పు కాదు, దాని స్వభావం ఆదేశాలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన పని లేదు అని కాదు. ఒక దేశంలో, సమాజంలో కొన్ని మేజర్ సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు, లేవనెత్తినప్పుడు, న్యాయపరమైన వివాదాంశాలుగా రూపొందినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా కోర్టుల దృష్టికి, న్యాయ వ్యవస్థల దృష్టికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో ఆదేశ రూపంగాను, కొన్ని విషయాల్లో వ్యాఖ్యాన రూపంగాను, కొన్ని విషయాల్లో సలహాపూర్వకంగాను కూడా చెప్తుంది. ఆ చెప్పినవన్నీ కూడా తీర్పులో అంతర్భాగంగానే మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా చూసినప్పుడు సలహా ఇచ్చిందంటే దేనికి సలహా ఇచ్చింది? మంచి విషయాలు అమలు చేయమని సలహా ఇచ్చింది. ఎవరికి సలహా ఇచ్చింది? అది కేవలం వ్యక్తులకు కాదు, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలకి, ప్రభుత్వ సంస్థలకి సలహా ఇచ్చింది. సలహా ఇవ్వడం అంటే అది ఎందుకోసం? ఇలా ఉండింది, ఇలా ఉండాలి అని చెప్పడం. అంటే ఆ ఇలా ఉండాలి అనేటువంటి దాంట్లో ఇలా ఉండిందని చెప్పిన దాంట్లో ఏముంది? అపసవ్యమనే పరిస్థితి ఉంది, అసమానతలతో కూడిన పరిస్థితి ఉంది, వెనకబడ్డ పరిస్థితులు ఉన్నాయి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మధ్య. ఇలా ఉండడం సరైనది కాదు. ఎలా ఉండాలి? ఇదిగో పంపిణీ న్యాయంతో ఉండాలి, ప్రాధాన్యతలతో కూడిన న్యాయం జరగాలి.
దామాషా ప్రకారం న్యాయం జరగాలి. ఎవరైతే ఇప్పుడు దాకా పంపిణీ న్యాయం జరగలేదో వాళ్ళకి న్యాయం జరిగేటువంటి విధంగా రాష్ట్ర వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పింది. చాలా హుందాగా చెప్పింది. ఎందుకు? ఆ సలహా పాటిస్తాయి అని చెప్పింది. పాటించని దశ ఒకటి ఎదురైనప్పుడు అవసరమైతే ఆదేశాల దాకా కూడా న్యాయ వ్యవస్థలు పోతాయి. కాబట్టి ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకులు ఉన్నారో, పంపిణీ న్యాయ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు దీనిని తప్పుగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు సమాజానికి, తప్పుగా ఇంటర్ప్రిట్ చేసే, వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తున్నారు సమాజానికి. అది సరైనది కాదు. ఒక మంచి సలహా ఎవరు చెప్పినా స్వీకరించాల్సిందే కదా. అది ఆదేశమా, వ్యాఖ్యానమా, సలహా అనేటువంటిది కాదు ఇక్కడ. అది హితువుతో కూడిందా లేదా, బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పి బుద్ధుడు అన్నాడు. అందరికీ సమన్యాయము, అందరికీ పంపిణీ న్యాయము, అందరికీ మానవ గౌరవము, మరింతగా వెనకబడ్డటువంటి వాళ్ళకి సాంఘిక న్యాయం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆ సలహా చెప్పిందే తప్ప ఇది ఆదేశం కాదు, సలహా మాత్రమే కాబట్టి దాన్ని పట్టించుకోవచ్చు అని కాదు. కాబట్టి అట్లాంటి తప్పుడు నిర్వచనాలు మానుకోవాలి. వర్గీకరణ వ్యతిరేకులు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు అర్థం చేసుకునే క్రమంలో ఉన్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు దాన్ని స్వాగతించి ఎస్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వెలుగులో మేము ప్రాధాన్యతలతో కూడిన ఉపవర్గీకరణకి నిర్ణయం తీసుకొని తక్షణమే అమలు జరుపుతామని చెప్పి వాళ్ళిద్దరు ఎవరైతే ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో కమిట్ అయ్యారో వాటిని అమలు జరిపేటువంటి ప్రక్రియ మొదలైంది. దాన్ని స్వాగతిస్తున్నాం. మేము అందరూ స్వాగతించాలి. ఆ ప్రక్రియ త్వరగా ముగియాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అయితే వర్గీకరణ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆగస్టు 1న తీర్పు ఇచ్చింది. ఈ పార్లమెంట్ చేతిలో ఏం లేదు, క్లియర్ రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా పోయింది. రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇంతకుముందు చంద్రబాబు గారు అప్పుడు చేసినప్పుడు సంబంధించిన దీన్ని వ్యతిరేకించారో మళ్ళీ చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. మీరు అంటున్నట్టుగా చంద్రబాబు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ నిజంగా వర్గీకరణకు అనుకూలంగా ఉంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో వ్యతిరేకంగా ఉందా? ఈ రాష్ట్రంలో కావాలనుకున్న వాళ్ళు ఆ రాష్ట్రంలో కావాలనుకున్నారు, వద్దనుకున్న వాళ్ళు వద్దనుకున్నారు. మెజారిటీ ప్రజలు నిర్ణయం మేరకు నడుస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి వర్గీకరణ అమలు చేయడం కోసం? కేవలం అనౌన్స్మెంట్ ఏదో బహిరంగ సభలో చెప్తే సరిపోతుందా? లేదంటే ఇప్పుడు మందకృష్ణ గారు మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా రేవంత్ ప్రభుత్వం చేసేవాళ్ళకు కనబడతలేదు, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో ఆ ఇంప్లిమెంట్ జరుగుతలేదు, నోటిఫికేషన్లలో ఇంప్లిమెంట్ జరుగుతలేదు అనేది సీరియస్ అయింది. ప్రభుత్వాలు ఏం చేయాలి ఈ వర్గీకరణ సంబంధించిన విషయం? ఇది చాలా మంచి ప్రశ్న రాజేష్ గారు. దీనికంటే ముందు సమస్య స్వభావం ఎట్లా ఉందనేది ఒకసారి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్దాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిటీలో, నగరంలో చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకో, ఎవరు ముందు వస్తే వాళ్ళకి చికిత్స చేయాలి. డాక్టర్ ఏం చేయాలి? ఎవరు ముందు వస్తే వాళ్ళకి చికిత్స చేయాలి. మేదీపట్నంలో కాలు జరిగిందని ఒక ఆయన వచ్చాడు, వచ్చిన ఆయన ముందు చికిత్స చేయాలి. లేకపోతే తార్నాకలో ఒక ఆయన కాలు జరిగిందని తర్వాత వస్తాడు, ఆయనకు కూడా చికిత్స చేయాలి. లేకపోతే ఇంకా ఉప్పల్లో ఇంకొక ఆయన కాలు జరిగిందని వార్త వస్తుంది. అట్లాగే ముందు వాళ్ళకి ఆపెట్టద్దు, అందరికి ఒకేసారి చేస్తాను చికిత్స. ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరిగి ఆపదలో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొస్తే ఒకేసారి చికిత్స చేస్తానని డాక్టర్ అనకూడదు. ఆ మాదిరిగానే ప్రభుత్వాలు అందరికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన సమస్యలు వ్యాప్తమై ఉన్నాయి, వాళ్ళందరికీ ఒకేసారి చేస్తానని చెప్పి కేంద్రం అనకూడదు, రాష్ట్రాలు అనకూడదు. ఎవరు బాధితులు వచ్చి మాకు సమస్య ఉంది, మాకు చికిత్స చేయండి, మాకు పరిష్కారం చూపించండి అని చెప్పాడంటే వాళ్ళకి పరిష్కారం సూచించడం అనేది ఒక వైద్యుడిలాగా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ప్రక్రియ. ఎవరు ముందు వస్తే వాళ్ళకి న్యాయబద్ధమైన పరిష్కారాన్ని సూచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇకపోతే ఈ రెండు తీర్పులు ఆగస్టు 1 నాడు 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు, అట్లాగే అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం నాడు వ్యతిరేకంగా ఫైల్ అయినటువంటి కేసుల్ని కొట్టివేస్తూ ఇచ్చినటువంటి సేమ్ ధర్మాసనం తీర్పు ఏవైతే ఉన్నాయో ఆ స్ఫూర్తితో ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు ఏంటి ఏవైతే ఉన్నాయో అవి ఒక 3 రకాల పనులు ఉన్నాయి. ఒకటి ప్రక్రియకి సంబంధించి ఎలా చేయాలి అనేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి 2 పనులు చేయాలి, చాలా వేగంగా త్వరగా ముగించాలి. ఏమిటా 2 రకాల పనులు అని చెప్పి అన్నప్పుడు సుప్రీంకోర్టు తన మొదటి తీర్పులోనే చెప్పింది ఏంటనంటే, అనుభవైకమైనటువంటి డేటా మీద ఆధారపడి ఆ డేటా సేకరించి వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి అనేది గమనించి స్టడీ చేసి వాటిని దగ్గర పెట్టుకొని అప్పుడు ఎవరికి ఎంతెంత ఇవ్వాలి, ఎవరు వెనకబడి ఉన్నారు, ఏ షెడ్యూల్ కులము ఏ షెడ్యూల్ తెగ వెనకబడి ఉన్నారు అని నిర్ధారించాలి. మొట్టమొదటిగా నిర్ధారించాలంటే అనుభవంలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ ఎంపిరికల్ డేటా అని మాట వాడింది సుప్రీంకోర్టు. ఎంపిరికల్ డేటా, ఆ ఎంపిరికల్ డేటా అనేటువంటిది ఇప్పుడు వరకు అమలు జరిగినటువంటి తీరుతెన్నుల మీద అంకెలలో ఎలాంటి వ్యత్యాసాలు ఎలాంటి వెనకబాటుతనాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి అధ్యయనము స్థూలంగా ఒకటి అవసరము. అది తక్షణమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి విషయంగా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు వరకు రిజర్వేషన్లు SC/ST రిజర్వేషన్లు అమలు జరిగిన తీరుతెన్నుల మీద అందుబాటులో ఉన్నటువంటి డేటా ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించుకొని ఆ వ్యత్యాసాలని స్టడీ చేసి, ఇదిగో ఈ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి కాబట్టి ఈ కులాలు వెనుకబడి ఉన్నాయి, సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా ఈ కులాలు ఈ స్థాయిలో వెనుకబడి ఉన్నాయని డేటాని కలెక్ట్ చేసి అధ్యయనం చేసి నిర్ధారించడం అనేది ఒకటి. రెండవది, ఆ నిర్ధారించిన అంశాలని బేస్ చేసుకొని ఎవరు ఏ స్థాయిలో, ఏ కులము ఏ తెగ ఏ జాతి ఏ స్థాయిలో వెనుకబడిందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ప్రాధాన్యతలతో కూడినటువంటి అవకాశాలు ఇస్తూ జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ ప్రక్రియని చేపట్టడము. అందుకోసం శాసనిక ప్రక్రియ ఏదైతే ఉందో అసెంబ్లీలలో బిల్లులు తయారు చేసి వాటిని మళ్ళీ రాజ్యాంగ సమస్యలు లేవనెత్తకుండా, తావు లేకుండా, లేకపోతే లీగల్ సమస్యలకి తావివ్వకుండా శాశ్వతంగా చట్టబద్ధంగా పరిష్కరించేటువంటి ప్రక్రియని చేపట్టడము అని 2 విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. మొదటిది ఎంపిరికల్ డేటాని కలెక్ట్ చేసి రాష్ట్రాల్లో ఈ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, ఈ వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ జనాభా దామాష ప్రకారం నిర్ణయించి వాటిని చట్టబద్ధంగా పొందుపరిచి చట్టాలు చేయడం అనేటువంటిది ఈ 2 చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు. ఆలస్యానికి తావులేని విధంగా ఈ 2 కార్యక్రమాలు తావివ్వాలి. ఇప్పుడు ఉప కమిటీ ఒకసారి వేయటము, దాన్ని మళ్ళీ జ్యుడిషియల్ కమిటీని జోడించడము. గతంలో 96లో చంద్రబాబు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా చేసింది, ఉమ్మడి రాష్ట్రంలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఒక ఏక సభ్య కమిషన్ నియమించింది. ఆయన 6 నెలలు గడువు పెట్టింది. వెంటనే ఆయన రంగంలోకి దిగి మొత్తం అందుబాటులో ఉన్నటువంటి డేటానంతా కూడా సమీకరించి వ్యత్యాసాలు ఎలా ఉన్నాయనేది నిర్ధారణ చేసి దాని బేస్ మీద ఏ కులాలు ఎట్లా సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎట్లా ఎంత శాతం ఇస్తూ ఎట్లాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేటువంటి డిసైడ్ చేసి శాస్త్రీయంగా ఆయన రూపొందించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు. అందులో కొన్ని ప్రాథమికమైనటువంటి గైడ్ లైన్స్ మనకు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో, కమిటీలు కమిషన్లు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సలహా చెప్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడుకున్నటువంటి తాజా లెక్కలు, ఇప్పుడుకున్నటువంటి నిర్ధారణలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని చేయాలి. ఇందులో ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. సేమ్ టైము ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, బ్యాక్లాగ్ విద్యా వ్యవస్థలోని సీట్లు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ప్రస్తుతం రిక్రూట్మెంట్కి అనౌన్స్ చేసినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపిపెట్టాలి.
ఎందుకంటే త్వరలోనే శాసనిక ప్రక్రియ ముగించి వర్గీకరణ అమలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఆ ప్రక్రియ మొదలైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అటు చంద్రబాబు ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణమే చేయాల్సిన ఏంటంటే, సపోజ్ ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి, నీట్ సీట్లు కానీ, అట్లాగే డిఎస్సి ఏవైతే అనౌన్స్ చేసిందో డిఎస్సి ఉద్యోగాలు కానీ, టిఎస్పిఎస్ ద్వారా లేకపోతే ఏపీపీఎస్సి ద్వారా అనౌన్స్ చేసినటువంటి ఉద్యోగాలు కానీ, ఎటువంటి అన్ని రకాల ఉద్యోగ నియామకాలకి, అన్ని రకాల ఉన్నత విద్యలోని సీట్ల భర్తీ ప్రక్రియలకి నిలిపివేసి తక్షణమే వర్గీకరణ ప్రక్రియని శాస్త్రీయంగా పరిపూర్తి చేసి అప్పుడు మాత్రమే భర్తీ చేయాలని చెప్పినని బాధిత సమూహాలు కోరుకుంటున్నాయి. కనుక ఆ విధంగా గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి, అవసరమైన చర్యలు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇద్దరు ముఖ్యమంత్రులకి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా. ఇప్పుడు మీరు ఇంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఎంపీలు డాటా తీయాలి అని ఏ విధంగా అంటుందో, ముఖ్యంగా వర్గీకరణ జరగాలంటే కులగణన జరగాలి. కులగణన చేయకపోతే ఎంపీలకి డాటా ఎక్కడ వస్తుంది, అసలు ఎవరికి అది జరిగింది, ఎవరు లబ్ధి పొందిరు, ఎవరు డబుల్ బెడ్రూమ్ వేసినాయి, ఎవరికి దద్దమని వస్తున్నాయి, అన్ని విషయాలు తెర మీద వస్తుంది. అయితే కులగణన చేయకుండా వర్గీకరణ చేయడం సాధ్యమవుతుందా కాదా, కులగణనకు వర్గీకరణకు సంబంధం ఉందా లేదా? రెండవది, ఆల్రెడీ ఈ వర్గీకరణకు సంబంధించిన విషయంలో కులగణన డిమాండ్ని ముందుకు వచ్చినట్టునే ఆల్రెడీ బీసీలో కూడా కులగణన జనగణన అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు జనగణన కులగణనతో పాటు అటు బీసీలకు కావాల్సింది అదే అని అంటున్నారు. రేపు ఒకవేళ వర్గీకరణ సంబంధించిన విషయం కూడా కులగణన చేయాల్సి వచ్చిందంటే ఈ కులగణన అనేది ఏదో ఇది ఏ రకంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి ఇందులో? చాలా మంచి ప్రశ్న వేశారు రాకేష్ గారు. నిజానికి వర్గీకరణ విషయంలో ఇది సింపుల్ ప్రక్రియ, అట్లాగే కొన్ని అంశాలలో ఇది విస్తృతమైనటువంటి విషయం. ఇది ఎలా అర్థం చేసుకోవాలి, చాలా కన్ఫ్యూజన్కి గురి ఉన్నారు. బాధిత సమూహాలేమో కన్ఫ్యూజన్ గురై ఉన్నాయి. అట్లాగే కొంతమంది దీన్ని సాగదీయాలనుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దీన్ని సాగదీసేటువంటి వాదనలు అంశాలు కూడా ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని మనం సింపుల్గా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పి అన్నప్పుడు ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకి ఇప్పుడు దేశంలో జనగణన లేదా ఓబీసీలు లేవనెత్తినటువంటి ఓబీసీ కులగణన అనే అంశానికి దీనికి సంబంధం లేదు. ఆ అంశానికి వచ్చే ముందు మరి ఎలాంటి సంబంధం ఉంది, ఎలా సింప్లిఫై చేయొచ్చు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని చెప్పన్నప్పుడు సింపుల్గా అంశాలు ఉన్నాయి మనకి ఆల్రెడీ. ఎట్లాగనంటే అసలు ప్రతి జనగణనలోనూ, ప్రతి సెన్సస్ ఆఫ్ ఇండియా నిర్వహించేటువంటి ప్రతి జనగణనలోనూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి గణన ఉన్నది. సపోజు తెలుగు రాష్ట్రాల్లో 61 కులాలు ఉన్నాయి. ఈ 61 కులాలకి ప్రతిసారి కూడా ప్రతి కులానికి సంబంధించిన, ప్రతి తెగకి సంబంధించిన జనగణన జరుగుతూ ఉన్నది. ప్రతి కులం అంటే షెడ్యూల్డ్ కులాలలో 61 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలలో తెలుగు రాష్ట్రంలో ఉన్న 35 షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి జనగణన అనేది ప్రతిసారి జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రతి కులంలో జనాభా ఎంత, స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, అక్షరాస్యత శాతం ఎంత, ప్రతి గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ప్రతి జిల్లాలో ఎంతమంది ఉన్నారు, ప్రతి మండలంలో ఎంతమంది ఉన్నారు, వయసుల వారీగా ఎంతమంది ఉన్నారు, అట్లాగే వృత్తుల వారీగా ఎంతమంది ఉన్నారు, ఇతర ఆదాయాల్లో ఎంతమంది ఉన్నారు, చదువుల స్థాయిలో ప్రాథమిక విద్యలో ఎంతమంది ఉన్నారు, ఉన్నత విద్యలో ఎంతమంది ఉన్నారు, టెక్నికల్ విద్యలో ఎంతమంది ఉన్నారు, డ్రాప్అవుట్లుగా ఎంతమంది ఉన్నారు, నిరక్షరాస్యులుగా ఎంతమంది ఉన్నారు, ఉద్యోగాలలో ఎంతమంది ఉన్నారు అనేటువంటి చాలా అసలు సూక్ష్మ స్థాయి అధ్యయనం అనేటువంటిది ప్రతిసారి జరుగుతూనే ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్థూలంగా ఎస్సీలు ఎంతమంది, స్థూలంగా ఎస్టీలు ఎంతమంది, స్థూలంగా టోటల్ ఈ రాష్ట్రంలో జనాభా ఎంతమంది అనేటువంటివి ఉన్నాయి తప్ప ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో జనగణన జరగటం లేదేమో అని చాలా మంది అనుకుంటున్నారు.
అది తప్పు, ఆ భ్రమల్లో ఉండొద్దు. ప్రతి కులానికి, ప్రతి తెగకి కూడా సెన్సస్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసినటువంటి ప్రతి సెన్సస్ లో కూడా సూక్ష్మ స్థాయి అధ్యయన వివరాలు ఎస్సీ ఎస్టీలకి, ప్రతి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ కూడా వివరంగా ఉన్నాయి అనేటువంటిది మొట్టమొదటిసారిగా మీ ద్వారా మేము ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి కొత్తగా అధ్యయనం అనేటువంటిది వర్గీకరణ కోసం జరపాల్సిన పని లేదు. కోర్స్ ఆఫ్ పార్ట్ జనగణన అనేటువంటిది ఏదైతే సెన్సస్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందో దాని కోర్స్ ఆఫ్ పార్ట్గా దాని సహజంగానే తీసుకున్నప్పుడు తీసుకుంటుంది. కానీ వర్గీకరణ కోసం ఇప్పటికి ఏవైతే తాజాగా లెక్కలు నిర్వహించబడి ఉన్నాయో, ఉదాహరణకి 2011 తాజా లెక్కలు, ఇప్పటికి ఆ 2011 తాజా లెక్కలు 2018లో గెజెట్లో పబ్లిష్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు. వాటిని తీసుకొని లెక్కలు కట్టుకుంటే సరిపోతుంది. శాతాలు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు నిర్వహించబోయే సెన్సస్ ఆఫ్ ఇండియా ఎప్పుడో నిర్వహించబోయే కులగణన ఏదైతే ఉందో దాని దాకా కూడా ఆగాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికి తాజా లెక్కలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు మేము బాధిత సమూహాలవి తక్షణం న్యాయం పొందాల్సినటువంటి వాళ్ళవి ఇప్పటికే అన్యాయం జరిగిపోయింది 80 ఏళ్లుగా. ఇంకెంత మాత్రం వీళ్ళకి అన్యాయం సరిదిద్దే పేరుతో ఆలస్యం చేయడం కూడా అది మరింత అన్యాయం అని చెప్పి అనేక తీర్పులు సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి కొంతమంది చెప్తున్నట్లుగా అధ్యయనం జరగాలి, జనగణన అధ్యయనం అప్పటిదాకా వేచి చూడాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది సరైంది కాదు. ఇప్పటికీ క్రితంసారి ఏవైతే తాజా లెక్కలు ఉన్నాయో 2011 తాజా లెక్కలు, వాటిని బేస్ చేసుకుని 2018లో గెజిట్లో పబ్లిష్ చేసిన లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేయవచ్చును. అలా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అంతే తప్ప మళ్ళీ కొత్త సెన్సస్ ఆఫ్ ఇండియా కులగణన అధ్యయనం దాకా వేచి చూడాల్సినటువంటి పని లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇకపోతే కులగణన అనేది ఏంటి, జనగణన, ఓబీసీ గణన ఏంటి అనేటువంటిది చూస్తే, కులగణన, ఓబీసీ జనగణన, ఎస్సీ ఎస్టీల జనగణన అనేది 3 రకాల అంశాలు. జనరల్ కులగణన అనేది 10 ఏళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రణాళికా శాఖ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి సెన్సస్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి అధ్యయనం చేస్తూ ఉన్నారు. అది జనగణన. ఎందుకు ఈ జనగణన అని చెప్పన్నప్పుడు, దేశంలో ప్రజలు జనాభా ఎంత ఉంది, జెండర్ జనాభా ఎంత ఉంది, మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, రకరకాల వ్యవసాయదారులు ఎంతమంది ఉన్నారు, పారిశ్రామిక కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, డైలీ వేజ్ లేబర్ ఎంతమంది ఉన్నారు, అసంఘటిత రంగం కార్మికులు ఎంతమంది ఉన్నారు, సంఘటిత రంగ కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఇలా రకరకాల సెక్టార్లకు సంబంధించినటువంటి ప్రజల్ని అధ్యయనం చేసి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించి ఆయా సెక్టార్ల ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ అధ్యయనము అవసరం అవుతుంది. ఆ రకంగా సాధారణ జనగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా శాఖ కింద ఉన్నటువంటి సెన్సస్ ఆఫ్ ఇండియా గణాంక శాఖ అధ్యయనం చేస్తుంది. అది జనరల్ గా 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించేటువంటి తీరు. దాని అవసరం ఏంటంటే ఇది బడ్జెట్ కేటాయించడము, ఆ బడ్జెట్ ప్రకారం ఆయా రంగాలలో ఆయా రకాల సెక్షన్ల ప్రజల సంక్షేమం కోసం కేటాయింపులు జరపడం అనే పర్పస్ కోసం, ఇంకా అనేక రకాల సంక్షేమాల పర్పస్ కోసం కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తూ ఉంటుంది. ఇదొక అంశం. ఇకపోతే ఓబీసీలు ఒక డిమాండ్గా గత కొంతకాలంగా ఈ ఓబీసీ జనగణన, బీసీ జనగణన లేదా కుల జనగణన అనేటువంటి అంశాన్ని
ముందుకు తీసుకొచ్చారు. ఇది చాలా న్యాయబద్ధమైనటువంటి సమస్య. ఎందుకు వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు అని చెప్పన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకి ప్రతిసారి సూక్ష్మ స్థాయిలో కులగణన జనగణన జరుపుతూ ఉంది. రాజ్యాంగ బద్ధమైనటువంటి మ్యాండేటరీగా ఆదేశంగా రాజ్యాంగ ఆదేశంగా ప్రతి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కులగణన తెగగణన జాతి గణన అనేటువంటి జరుగుతున్నాయి. ప్రతి వివరాలు సేకరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము. ఇది మంచి విషయము. కానీ మా విషయంలో ఓబీసీల విషయంలో బీసీల విషయంలో అట్లా లేకపోవడం వల్ల అసలు మొత్తం విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ వ్యవస్థలో మొత్తం మావే 15% ఉన్నటువంటి అగ్రవర్ణాలు వాళ్ళంతా కూడా డిస్ప్రపోర్షనేట్ గా మాయే మొత్తం ఎత్తుకుపోతున్నారు. ఇది చాలా దుర్మార్గము. అట్లా జరగకుండా మా జనాభా శాతం ప్రకారం మేము కూడా డిమాండ్ చేయాలంటే విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగంలో మా జనాభా ప్రకారం మేము డిమాండ్ చేయాలి, పొందాలి అని చెప్పనంటే అసలు కులం రహస్యం ఎక్కడుందంటే కులదోపిడి రహస్యం మొత్తం ముద్ద చేసి అవకాశాన్ని జనరల్ చేసి చూపెట్టడంలోనే కులం రహస్యం ఉంది, కుల దోపిడి రహస్యం. అట్లా లేకుండా ఉండాలంటే ఇదిగో మొత్తం జనరల్ అనేటువంటి పేరుతో కొన్ని కులాల ఆధిపత్య కులాలకి దక్కకుండా ఎక్కువ అవకాశాలు దక్కకుండా పోవాలి అని అంటే మా వాట మాకు దక్కాలని చెప్పనంటే మేము ఇప్పటికే అన్యాయం అయి ఉన్నాము. కాబట్టి మాకేమీ కావాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు కొన్ని న్యాయబద్ధమైన డిమాండ్లని దేశంలో రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. ఏమిటి అని చెప్పానంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర బీసీ శాఖ బీసీ డిపార్ట్మెంట్ ఏర్పడాలి. బీసీ సంక్షేమ శాఖ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక శాఖగా ఏర్పడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒకటో డిమాండ్. రెండో డిమాండ్, ఎస్సీ ఎస్టీలకి మహిళలకి చిన్నపిల్లలకు ఉన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంలో ఒక శాశ్వత ప్రాతిపదిక మీద రాజ్యాంగ ఆదేశంగా ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ ఉండాలి. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ లాగా మహిళా కమిషన్ లాగా బీసీ కమిషన్ ఉండాలి రాజ్యాంగబద్ధంగా శాశ్వతంగా శాశ్వత ప్రాతిపదిక మీద అనేది రెండో డిమాండ్ వాళ్ళు కోరుకుంటున్నారు. మూడవది వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మేమెంత ముందు ఉన్నామో మాకంత వాటా, మా బీసీ జనము మా బీసీ జనాభా మా ఓబీసీ జనాభా ఎంతుందో విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకంత జనాభా ఉండాలి. మూడో విషయం. నాలుగో విషయం, రాజకీయాల్లో మా ప్రాతినిధ్యము మా జనాభాకి తగ్గట్టుగా లేదు. మా జనాభా దామాషా ప్రకారము రాజ్యాంగ ఆదేశంగా కూడా శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధంగా మా ఓబీసీ జనాభా లేదా మా బీసీ జనాభా ఎంతున్నామో మేము అంత రాజకీయ ప్రాతినిధ్యం మాకుండాలి ఎస్సీ ఎస్టీ లాగా అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్. అయితే ఇందుకోసం ఏం కావాల్సి ఉంటుంది? జనాభా గణన, ఓబీసీ జనాభా గణన కావాలి లేదా బీసీ జనాభా గణన కావాలి. ఆయా రాష్ట్రాలలో టోటల్గా దేశంలో ఎంతమంది ఓబీసీ ప్రజలు ఉన్నారు, అట్లాగే ఎంతమంది బీసీ ప్రజలు ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టుగా మా న్యాయమైనటువంటి డిమాండ్లని రాజకీయ డిమాండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలి అని చెప్పినంటే ఫస్ట్ జనాభా అధ్యయనం, అంకెల్లో మా జనాభా ఎంత ఉంది, అంకెల్లో మేమంతా నష్టపోతున్నాము అనేది వ్యవస్థీకృతంగా సంస్థాకృతంగా ప్రభుత్వ పద్ధతుల్లో తెలియాలి, బయటికి తెలియాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాలని చెప్పారంటే సపోజ్ స్థానిక సంస్థలు ఉన్నాయి, సర్పంచులు కావాలి, అట్లాగే మండల స్థాయి మండలాల్లో మండల ప్రాతినిధ్యాలు కావాలి, అట్లాగే జిల్లా వ్యవస్థలు ఉన్నాయి, జిల్లా పరిషత్తుల్లో ప్రాతినిధ్యం కావాలి, అట్లాగే మున్సిపాలిటీల్లో నగరపాలికల్లో సరైన ప్రాతినిధ్యం కావాలి, అట్లాగే శాసనసభలో శాసనమండలిలో సరైన ప్రాతినిధ్యం కావాలి. ఏం కావాలి? బేసిక్ జనాభా గణన, ఓబీసీ జనాభా గణన, బీసీ జనాభా గణన గనక చేసినట్లయితే తేటతెల్లంగా తమ జనాభా ఎంత ఉందో తెలుస్తుంది. ఆ తెలిసిన ఆ వాస్తవిక గణాంకాల మీద ఆధారపడి మేము డిమాండ్ చేయడానికి వీలుంటుంది. ప్రభుత్వాలు మా సంక్షేమం కోసం మా రాజకీయ ఆర్థిక సామాజిక
విద్యా ఉద్యోగ సంక్షేమం కోసం వాళ్ళు అవసరమైనటువంటి విధానపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ జనాభా గణన చేయాలి అని చెప్పేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి సమస్యని ముందుకు తీసుకొచ్చారు. అది జనాభా గణనలో జనరల్ జనాభా గణనలో పాటుగా కులగణన జరపాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అది చాలా అవసరమైంది. మేము కూడా దాన్ని ఆ డిమాండ్ని, ఓబీసీల డిమాండ్ని కులగణన చేయాలి, బీసీల జనాభా గణన చేయాలని కోరుకున్నటువంటి బీసీల జనాభా గణన డిమాండ్ని ఎస్సీ ఎస్టీల సంఘాలు, మేధావులు, నాయకులుగా ఉన్నటువంటి అందరం కూడా, సమాజం అంతా కూడా దీన్ని బలపరచాలి, హర్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇదొక అంశం. రెండో అంశం. మూడో అంశం ఏంటి? ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకి జనరల్ జనాభా గణనలో పాటుగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా 630 సుమారు షెడ్యూల్డ్ తెగలున్నాయి, జాతులున్నాయి. 1150 షెడ్యూల్డ్ కులాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. రాష్ట్రంలోకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 61 షెడ్యూల్డ్ కులాలు, 35 షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి ప్రతిసారి జనాభా గణన, కులగణన, తెగ గణన, జాతి గణననే జరుగుతూ ఉంది. చాలా మంది తెలియదు ఈ విషయము. ఇది ఆల్రెడీ మాకు జరుగుతున్నది. వాటి మీద బేస్ చేసుకొని వర్గీకరణ చేయొచ్చు. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇది మూడో అంశం. ఇకపోతే ఇంకొక కీలకమైనటువంటి సందర్భం ఉంది ఇక్కడ. ఏంటి అని చెప్పారంటే 1992లో ఇందిరా సాహ్ని అనేటువంటి ఒక కేసు జరిగింది సుప్రీంకోర్టులో. ఇందిరా సాహ్ని కేసులో 9 మంది రాజ్యాంగ ధర్మాసనము ఒక తీర్పును వెలువరించింది. ఏమిటి ఆ తీర్పు అని చెప్పారంటే, అది నేపథ్యం ఏంటంటే బీసీ ఉద్యమం జరిగిన నేపథ్యం, ఓబీసీ రిజర్వేషన్లు, మండల కమిషను, ఆ తీర్పు నేపథ్యంలో, ఆ ఉద్యమ నేపథ్యంలో దేశంలో, రాష్ట్రాల్లో ఈ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పును వెలువరించింది ఇందిరా సాహ్ని కేసులో. అదేంటంటే, ఒకటి, క్రీమీలేయర్ విధానాన్ని బీసీలకి అమలు జరపాలి అనేటువంటి ఒక అంశము. రెండవది, అన్ని రకాల విద్యా ఉద్యోగ ఇతర రిజర్వేషన్లు 50% మించకూడదు, 50%కి లోబడే ఉండాలి అన్ని రకాల రిజర్వేషన్ అని చెప్పి అప్పటి రాజ్యాంగ ధర్మాసనం 1992లో నవంబర్ 24వ తేదీ నాడు ఒక తీర్పునివ్వడం జరిగింది. దానినే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా అనుసరిస్తూ పోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి చైతన్యంతో బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా రిజర్వేషన్లని హర్షించి కోరుకునేటువంటి వివక్షలు ఉన్నంతకాలం సమాజంలో ఆయా సామాజికంగా అణగారినటువంటి సమూహాలకి రిజర్వేషన్ ఉండాల్సిందే అనేటువంటిది మా అవగాహన. మహిళలైనా, మైనార్టీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, లేదా దివ్యాంగులైనా, ఎవరైనా సరే అణచివేతలు, వివక్షలు ఉన్నంతకాలం సమాజంలో రిజర్వేషన్లు ఉండాల్సిందే. అయితే ఈ రిజర్వేషన్లు ఏ స్థాయిలో, ఏ సంఖ్యలో, ఎలా ఉండాలి అని చెప్పన్నప్పుడు మేము ఎంతమందిమో మాకంత వాటా అనే బేస్ మీద రిజర్వేషన్ల కల్పనకి ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో ఆ తీర్పు అడ్డం వస్తూ ఉన్నది. ఈ అడ్డము 50% అనే సీలింగ్ ఎత్తివేయాలి. ఉదాహరణకి 33% మహిళలు 33% అయినప్పుడు మరి మహిళలకు ఇస్తున్న రిజర్వేషన్ 33%, జనాభాలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సగం మంది ఉన్నారు. సగం మంది మహిళా రిజర్వేషన్ 50% ఇవ్వాలి కదా, 33% ఏంటి? చాలా అసంబద్ధంగా, అన్యాయంగా. కాబట్టి మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అట్లాగే ఓబీసీలు లేదా బీసీలు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు? మేము 52% ఉన్నాము, 50% ఉన్నాము అనే ఒక వాదన ఉంది. సరే, వాదన ఎవరైనా చేయొచ్చు. వాస్తవం ఇందాక ఎంపిరికల్ డేటా అన్నారే, ఎంపిరికల్ డేటాను బేస్ చేసుకొని బీసీ జనాభా గణని
ఎంపిరికల్ డేటా ఎప్పుడు వస్తుంది? బీసీ జనాభా గణన ఎప్పుడైతే అధ్యయనం చేస్తుందో సెన్సస్ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళిక శాఖ కింద ఉన్నటువంటి ఆ ప్రణాళిక విభాగం కింద ఉన్నటువంటి జనాభా గణన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే అధ్యయనం చేసి నిర్ధారిస్తాయో ఆ ఎంపిరికల్ డేటా ప్రకారం వాస్తవికమైనటువంటి బీసీ జనాభా శాతం మనకి తేలుతుంది ఆ అధ్యయనం ద్వారా. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? తక్షణమే బీసీ జనాభా గణనని చేపట్టాలి అని చెప్పి తద్వారా ఇదిగో వాస్తవంగా ట్రూ రిజర్వేషన్ 17% ఎస్సీ రిజర్వేషన్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే దాదాపు 18% తెలంగాణలోను, దాదాపు 17% ఆంధ్రప్రదేశ్లోను ఎస్సీ రిజర్వేషన్ ఉంది. కానీ ఇస్తున్న ఎస్సీ రిజర్వేషన్ ఎంత? 15% అంటున్నారు. కానీ 15% కూడా అమలు జరపడం లేదు. వ్యత్యాసం అంత ఉంది. ఈ వ్యత్యాసంలో ఉన్నదంతా కూడా ఎవరికి పోతుంది? ఇది ఓసీలకు పోతుంది. అట్లాగే ఎస్టీ జనాభా రాష్ట్రంలో దాదాపు 10% ఎస్టీ జనాభా ఉంది తెలంగాణలో. కానీ ఇస్తున్న ఎస్టీ రిజర్వేషన్ ఎంత? 7% ఇస్తున్నామని చెప్పి అంటా ఉంది. వాస్తవికంగా ఇస్తున్నది ఎంత? 7% కాదు, చాలా తక్కువ ఇస్తా ఉంది. ఈ వ్యత్యాసం అంతా ఎవరికి పోతుంది? ఇదిగో జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు పోతా ఉంది. బీసీ రిజర్వేషన్ అంతా మరి 50% అని అంటున్నారు. కానీ వాడికి ఇస్తుంది ఎంత? 27% ఇస్తున్నాము అంటుంది. కానీ 27% కూడా వాస్తవికంగా ఇవ్వటం లేదు. ఆ వ్యత్యాసం అంతా ఎవరికి పోతుంది? ఇదిగో ఓసీలకు పోతుంది, ఆధిపత్య కులాలకు పోతుంది. ఇట్లా మైనారిటీ 11% ఉంది. ఈ 11% రిజర్వేషన్ ఇవ్వటం లేదు. ఈ 11%లో వ్యత్యాసం అంతా ఎవరికి పోతుంది? ఇదిగో ఆధిపత్య కులాలకు పోతా ఉంది. అట్లాగే 50% మహిళలు ఉన్నారు. 50% మహిళలు ఇస్తున్న 33% రిజర్వేషన్ ఎవరికి అడిగిపోతుంది? మొత్తం ఆధిపత్య కులాల మహిళలకు అడిగిపోతుంది కదా. సో అట్లా పోకుండా ఉండాలి అనంటే కులపరమైనటువంటి అంకెల మీద బేస్ చేసుకొని, కులపరమైన, జాతిపరమైన, తెగలపరమైన అంకెల్ని బేస్ చేసుకొని జనాభా అధ్యయనం జరగాలి. అది శాస్త్రీయమైన పద్ధతి అవుతుంది. అప్పుడు అధ్యయనం నిగ్గు తెచ్చిన అంకెల మీద బేస్ చేసుకొని ఆయా అణగారిన సమూహాలన్నిటికీ కూడా బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీలైనా, అణగారిన మహిళలైనా, ఓబీసీ మహిళలైనా లేదా దివ్యాంగులైనా వీళ్ళందరికీ కూడా వివక్షలు కొనసాగుతున్నాయి. కాబట్టి సమాజంలో వివక్షలు కొనసాగేంత కాలము రిజర్వేషన్ ఉండడం అనేది న్యాయబద్ధం. కాబట్టి ఈ 50% సీలింగ్ అనేటువంటి ఏదైతే పాలసీని ఇందిరా సాహ్ని తీర్పుని సుప్రీంకోర్టు 1992 ఇచ్చినటువంటి 9 మంది రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సాహ్ని తీర్పుని బేస్ చేసుకొని ఇస్తున్నటువంటి ఈ 50% సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల గణన జరపాలి, ఓబీసీ గణన జరపాలి, కుల జనాభా అధ్యయనం జరపాలి. దాని మీద బేస్ చేసుకొని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, దివ్యాంగులకి, మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలి. దానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో ఆ తీర్పుని పునఃసమీక్ష చేయాలి. లేదా దాన్ని పూర్వపక్షం చేస్తూ పార్లమెంటు తక్షణమే ఒక చట్టం చేయాలని చెప్పి అణగారిన కులాలు, జాతులు, తెగల పక్షాన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, దివ్యాంగుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెగలకు సంబంధించిన ఇంకా చాలా సమస్యలు, న్యాయం జరుగుతలేదని కానీ, లేదంటే అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో కానీ చాలా సమస్యలు. ఈ వర్గీకరణ అంశం అనేది వాటికి ఏమైనా అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందా? అయితే వాటికి ఏమన్నా ఈ వర్గీకరణ జరిగేదంటే అందులో ఇంకా న్యాయం జరుగుతుందా, జరగకుండా అడ్డుకునే అవకాశాలు ఉంటాయా? ఎస్సీ ఎస్టీల మిగతా సమస్యలకి వర్గీకరణ సమస్య అనేది అడ్డంకిగా మారే అవకాశం ఏమన్నా ఉంటుంది? చాలా మంచి ప్రశ్నలు తీసుకొచ్చారు రాకేష్ గారు. ఇవి ఈ కన్ఫ్యూజన్ ని తొలగించాలి మీ సమస్య ద్వారా మన జనాల్లో. అదేంటంటే వాస్తవానికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకి చాలా సమస్యలు ఉన్నాయి. విధానపరమైన సమస్యలు ఉన్నాయి, క్రానిక్
దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి. అట్లాగే చాలా మేజర్ సమస్యలు, చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి అనేది ఒక సమస్య ఉంది. అలాగే పెరిగిన జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా శాతానికి అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక సమస్య ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఇందిరా సాహని సీలింగ్ ఏదైతే ఉందో 50%, ఈ 50% సీలింగ్ వలన అందరికీ రిజర్వేషన్లు కల్పించలేని ఒక సమస్య ఉంది. సీలింగ్ ఎత్తేయాలి అనేటువంటి ఒక సమస్య ఉంది. అట్లాగే స్కిల్స్ పెంచుకోవాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ పెంచుకోవాలి, వ్యాపార పారిశ్రామిక మెళకువలు పెరగాలి, పెట్టుబడి సాధించుకోవాలి, వ్యాపారం చేయాలి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలి, అందుకోసం పెట్టుబడి కావాలనేటువంటి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. అట్లా వీళ్ళకి చాలా రకాల సమస్యలు ఉన్నాయి దీర్ఘకాలికంగా ఎస్సీ ఎస్టీలకి. అయితే ఇవేవి కూడా ఉనికిలో ఉన్న అవకాశాన్ని పంచుకోనేటువంటి సమస్యకి అడ్డంకి కావు. ఏ సమస్యకి సమస్యగానే చూడాలి. ప్రభుత్వాలైనా, వర్గీకరణ వ్యతిరేకులైనా, వర్గీకరణ అనుకూలులైనా, ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోరుకునేటువంటి సమాజంలోని ప్రతి ప్రజాస్వామిక వ్యక్తి, సంస్థ కూడా వాళ్ళకి మేము అపీల్ చేసేది ఏంటంటే, ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణకి, ఎస్సీ ఎస్టీలకి దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడానికి, ఎస్సీ ఎస్టీలకి ప్రాధాన్యతలతో కూడిన అవకాశాల కల్పన కోసం ఆ ఏర్పాటు చేయడానికి వర్గీకరణ సమస్యకి మరొక ఏ సమస్యని కూడా పోటీ పెట్టరాదు. ఎలాగంటే ఏ సమస్యకి ఆ సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించుకోవాలి. అది సీలింగ్ 50% సీలింగ్ ఎత్తివేసేటువంటి ఇందిరా సాహ్ని కేసుని పూర్వపక్షం చేసి పార్లమెంట్లో చట్టాన్ని సాధించుకునే విషయంలో బీసీల కోసం మనం అండగా ఉండాలి. ఎస్సీ ఎస్టీలు కలిసి పోరాడాలి. మహిళలైనా, మైనార్టీలైనా, ఎస్సీ ఎస్టీలైనా, బీసీలైనా సీలింగ్ లేని రిజర్వేషన్ కోసం కలిసి పోరాడాలి. దానికి మేము సిద్ధం. ఒకటో పాయింట్. రెండవది, పెరిగిన ఎస్సీ ఎస్టీ జనాభా శాతానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే సమస్య కోసం అందరం కలిసి పోరాడాల్సిందే. 2. మూడవది, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, మహిళలకి, మైనార్టీలకి, దివ్యాంగులకి కూడా అమలు జరపాలి. అందుకోసం అందరం కలిసి పోరాడాల్సిందే. ఇందులో తిరిగే లేదు. 3. అయితే ఈ సమస్య అట్లాగే ఎస్సీ ఎస్టీలు, బీసీలలో, మహిళల్లో, అణగారిన సమూహాల్లో స్కిల్ డెవలప్మెంట్ కావాలి. పారిశ్రామిక వ్యాపార మెళకువలు స్కిల్స్ వాళ్ళలో పెరగాలి. పెట్టుబడి ప్రభుత్వాలు అందించాలి. అందుకోసంగాను పోరాడాలి. 4. ఇలాంటి మేజర్ దీర్ఘకాలిక విధానపరమైన సమస్యలు ఎస్సీ ఎస్టీలకి, అణగారిన సమూహాలకు ఉన్నాయి. అయితే ఇవేవి కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉపవర్గీకరణ, ప్రాధాన్యతలతో కూడిన న్యాయము అనేటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అమలు జరపడం కోసం అడ్డంకిగా ఈ సమస్యల్ని ఎవరూ తీసుకురారాదు, తీసుకోకూడదు. ప్రభుత్వాలు ఈ విధంగానే ఆలోచించాలి. ఆయా సంఘాలు, మేధావులు, అణగారిన సమూహాలకి సామాజిక న్యాయము, పంపిణీ న్యాయము జరగాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాజంలో వాళ్ళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ సమస్యకి ఆ సమస్యగానే ప్రభుత్వాల దగ్గర పరిష్కరించుకోవాలి. అంతే తప్ప అతి ప్రాథమికము, ఎమర్జెన్సీ విషయంగాను, తక్షణంగాను వచ్చినటువంటి వర్గీకరణ సమస్య ఏదైతుందో అది ఫస్ట్ పరిష్కారం కావాలి. ఇది ఫస్ట్ ప్రభుత్వాలు పరిష్కారం చేయాలి. ఇది ఎస్సీ ఎస్టీలు తక్షణమే పరిష్కరించుకోవాలి. దీనికి రిజర్వేషన్ల వర్గీకరణ, రిజర్వేషన్ల ఉపవర్గీకరణలో ప్రాధాన్యతలతో కూడిన న్యాయము, మరింత వెనకబడ్డ కులాలు, జాతులు, తెగలకి కల్పించుకోవడము అనేటువంటి దాని తక్షణ పరిష్కారము, అసలు పరిష్కారము, మొదటి పరిష్కారం ఏదైతే ఉందో ఉన్న అవకాశాన్ని పొందుకునేటువంటి పరిష్కారము,
దీనికి ఏ సమస్యని కూడా పరిష్కారం అడ్డంకి తేవద్దు, అడ్డంకులు సృష్టించవద్దు. దీన్ని అర్థం చేసుకొని సహకరించాలి. ఆ దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి వర్గీకరణ వ్యతిరేకుల్ని కోరుతున్నాము, వర్గీకరణ అనుకూలుల్ని కోరుతున్నాము. అట్లాగే ప్రభుత్వాన్ని కూడా మేము సూచన చేస్తున్నాం. ఏ సమస్యకి ఆ సమస్యగానే పరిష్కరించాలి తప్ప ఒకదానికి ఒకటి అడ్డంకిగా చూడొద్దు, చూడరాదు. ఒకదానికి ఒకటి సమస్య అడ్డంకిగా పెట్టవద్దు, పెట్టరాదు. కాబట్టి ప్రయారిటీ మీద ఫస్ట్ ఉపవర్గీకరణ, ప్రాధాన్యతలతో కూడినటువంటి న్యాయము మరింత వెనుకబడ్డ కులాలకి అనేటువంటి వర్గీకరణ సమస్యని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలి. ఆ తర్వాత పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. అట్లాగే సీలింగ్ 50% పరిమితం చేస్తూ ఇందిరా సాహ్ని కేసులో సీలింగ్ ఏదైతే పెట్టిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ సీలింగ్ని ఎత్తేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనటువంటి శాసనబద్ధ చట్టాలు చేయాలి. అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, మైనారిటీలు, అణగారిన సమూహాలు, దివ్యాంగులు అందరికీ కూడా కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తేవాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, పారిశ్రామిక వ్యాపార మెళకువలు ఎస్సీ, ఎస్టీలలో, మహిళలు, అణగారిన మహిళల్లో, మైనారిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్నారు. చాలా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషం మాకు. స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అవసరమైన పెట్టుబడి కల్పించి వ్యాపార పారిశ్రామిక రంగాల్లో అత్యంత వెనకబడ్డ కులాలు, జాతులు, తెగలు ఏవైతే ఉన్నాయో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి కావడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలి, తీసుకుందాం, చేయండి. అట్లా అయితే ఇవన్నీ చేస్తూనే అన్నిటికంటే ముందు ప్రాధాన్యత ఉన్న అవకాశాలని, ఉన్న ఉద్యోగ అవకాశాలని పంపిణీ న్యాయం మేనర్ మీద, పంపిణీ న్యాయం బేసిస్ మీద, ప్రాధాన్యతలతో కూడినటువంటి బేసిస్ మీద మరింత వెనకబడ్డ జాతులు, కులాలు, తెగలకి కల్పించే చట్టం శాసనసభలో జరగాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం మీరు ఎంపిరికల్ డేటాని సేకరించండి, వాటిని విశ్లేషించండి. ఆ విశ్లేషించిన డేటాను బేస్ చేసుకొని రాష్ట్ర శాసనసభల్లో తక్షణం చట్టం చేయండి. తక్షణంగా చట్టాన్ని అమలులోకి తీసుకురండి. అందుకోసం ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేయండి. అప్పటిదాకా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన విద్యా, ఉద్యోగ నియామకాలు ఏవైతే ఉన్నాయో, ఎంపిక ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపిపెట్టండి అని మేము ఇద్దరు ముఖ్యమంత్రులు కోరుతున్నాం. థ్యాంక్ యూ రాకేష్. చాలా విషయాలు అంటే ఈ అంశాలకు సంబంధించిన విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అనుకున్నట్టుగా ఈ కన్ఫ్యూజన్లకు సంబంధించిన విషయంలో క్లారిటీ కోసం చాలా మంది అసలు అడిగితే కూడా సమానం చెప్పిన పరిస్థితిలో ఉన్నారు. అంటే ప్రభుత్వ బాధ్యతలకు సంబంధించిన విషయంలో చెప్పేటప్పుడు తడబాటు చాలా మంది ఇస్తూ ఉంటారు. సో అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్స్ అను. ఇది అంటే మొత్తానికి వర్గీకరణ సంబంధించిన విషయంలో వర్గీకరణ ఒకటే కాదు, ఈ వర్గీకరణ అనే సమస్య మిగతా సమస్యలకు అడ్డంకి కాదు. వర్గీకరణ రెండు ప్రభుత్వాలు చేయాల్సింది. ముందుగా ఈ ఉద్యోగ అవకాశాలు లేదంటే మిగతా అవకాశాలు ఏదైతే అవకాశాలకు సంబంధించిన విషయంలో వర్గీకరణ చేయకుండా వాటిని ముందు తీసుకుపోవద్దనే డిమాండ్ మాత్రం వాళ్ళు పెట్టడం జరిగింది. దాంతోపాటు కులగణన, బీసీలకు సంబంధించిన కులగణన అంశం కూడా ఈరోజు మన చర్చలో రావడం జరిగింది. కులగణన న్యాయబద్ధమైన అంశం, దాన్ని డిమాండ్ తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక కార్యదర్శి అంటే ఆ కమిటీ వేసినప్పుడు కూడా కో కన్వీనర్గా ఉన్నారు. ముందుగా కన్వీనర్, కో కన్వీనర్ వేసినప్పుడు కూడా కమిటీ నిర్మాణం జరగకముందు కూడా ఉన్న కో కన్వీనర్గా ఉండి మరి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పొడు పోసి ప్రాణం పోసిన వ్యక్తుల్లో చాలా గొప్ప వ్యక్తి కృపాకర్ మాదిగానికి మరొకసారి ఎన్ఎన్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.